సుమారు 102 కిలోల గాంజా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ని, ఇంటర్స్టేట్ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రం ద్వారా మహారాష్ట్రకు వెళ్లాల్సిన రూట్లో ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏర్పాటు చేసుకుని ఈ వెహికల్ని అప్రహెండ్ చేసేసి అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను మహారాష్ట్ర వాసి. ఇతను ఆంధ్రాలో ఒక సప్లయర్ తోటి కాంట్రాక్ట్ పెట్టుకొని ఒక వెహికల్ తీసుకుని ఆ వెహికల్ని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా వివిధ నెంబర్ ప్లేట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతంలో కొంత దూరం తర్వాత నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ దాన్ని ఆంధ్ర నుంచి మన రూట్ ద్వారా మహారాష్ట్ర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చౌటుప్పల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన అతని దగ్గర నుంచి 102 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఒక మారుతి వెహికల్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సప్లయర్ ఉన్నారో అతని మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రిసీవర్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పర్సన్ అతను, ఆ ఉత్తరప్రదేశ్ పర్సన్ తో కూడా దాని మీద కూడా మనం ఒకటి టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుంటాము. సో ఇది సోర్స్ మనకి అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి వస్తా ఉన్నది. అండ్ వీళ్ళ మోడస్ ఆపరెండి అంటే ఆపరేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే మనకు ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు ఒక నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి బార్డర్ చెక్ పోయి దాటేటప్పుడు ఇంకో నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో అక్కడ నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వెహికల్ ని గ్యాపులు తీసుకుంటూ ఆపుకుంటూ వీళ్ళు వివిధ చెక్ పోస్టులు దాటుకుంటూ వీళ్ళ డెస్టినేషన్ కి వెళ్లే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఒక టీం ఫామ్ చేసుకొని దీంట్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, పోచంపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్, సందీప్, భరద్వాజ్, పాపయ్య వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకుని చాలా చాకచక్యంగా, నెంబర్ ప్లేట్ లేదు మనకు, కేవలం వెహికల్ గుర్తులు మాత్రమే, ఆ గుర్తులతోటి ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ నుంచి ఈ గాంజాని అండ్ ఆ వెహికల్ నుంచి ఆ పారిపోయే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని కూడా పట్టుకొని రిమాండ్ నిన్న పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. సో దీనికి మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్ నుంచి మనకి వచ్చింది. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టాకింగ్ కానీ, కన్జంప్షన్ కానీ, లేకపోతే సెల్లింగ్ కానీ ఏదున్నా సరే మీ దృష్టికి వస్తే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయండి. గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉంది. డ్రగ్స్ అనేది ఒక జనరేషన్ ని అంతం చేసే ఒక వ్యసనం. దాని మీద ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మాతో చేతులు కలిపితేనే దీని మీద ఫైట్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సోర్స్ డీటెయిల్స్ మేము డిస్క్లోజ్ చేయలేము, కానీ అతనికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అండ్ మీ అందరి ద్వారా కూడా ఇంకా చాలా మంది ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకొని దీన్ని కట్టడి చేయడంలో మాకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఈ గాంజాని అప్రహెండ్ చేసిన ఆఫీసర్స్ కి సిపి రాచకొండ సుధీర్ బాబు గారి తరఫున, నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అండ్ వాళ్ళకి రివార్డు కూడా ఇప్పుడు మీ ముందు కూడా వాళ్ళకు ఇస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.